అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద దినపత్రికలు, ఒకటి రోతనాడు అలియాస్ ఈనాడు, రెండు బూత్ జ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతి. ప్రతిరోజు ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిచ్చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనేమో ఈ రాష్ట్రం అంతా ఏదో సర్వనాశనం అయిపోయిందని ప్రచారం చేయాలి. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి పూర్తిగా సర్వనాశనం అయిపోయినా ఏదో అభివృద్ధి జరుగుతుందని డబ్బా కొట్టుడు కొట్టాలి. ఇదే ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 445లో ఏం రాశారో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కృష్ణలంక లాకప్ డెత్. సాయి కృష్ణ అనేటటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువకుడిని అత్యంత క్రూరంగా హింసించి చంపేసి శవాన్ని కూడా దొరకకుండా చేసినటువంటి విధానం. ఈరోజు దానికి సంబంధించి చూస్తే మొత్తం ఆధారాలన్నీ మాయం చేసేశారు పోలీసులు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇక్కడ చూస్తే మీకు అర్థమైంది, దూకుడు పెంచిన సిట్ అని హెడ్డింగ్ పెట్టారు. ఇక్కడ ఏం దూకుడు పెంచలా, ఎంత మట్టికి సిఐని అరెస్ట్ చేయాలి. అప్పుడు మనం ఆల్రెడీ దర్యాప్తు స్టార్ట్ అయ్యి 5 రోజులైనా సిఐని విచారించలేదు, కనీసం అతన్ని అరెస్ట్ కూడా చేయలేదు. ఇక్కడ చూస్తే సోమవారం విజయవాడ కృష్ణలంకలోని సాయి కృష్ణ ఇంటికి, కృష్ణలంక పోలీస్ స్టేషన్ శ్మశాన వాటికి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సిట్ వెళ్ళింది. సాయి కృష్ణ మేనమామ నవరంగ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి హామీ మేరకు మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. స్టేషన్లో ఆమూలాగ్రం పరిశీలన, స్టేషన్లో ఏం జరిగింది అని సిబ్బందిని ప్రశ్నించి వివరాలు రాబట్టారు. వారి స్టేట్మెంట్లు వేలిముద్రను తీసుకున్నారు. అనంతరం ఆ బృందం కృష్ణలంకలోని స్వర్గపురికి చేరుకుంది. అక్కడ కంప్యూటర్లో ఆయా తేదీలో దహనం చేసిన మృతదేహాల వివరాలను సభ్యులు పరిశీలించారు. విద్యుత్ దహన వాటిక ఆపరేటర్ భాష కాటికాపర్ శివను పిలిచి విచారించారు. పోలీసులు అనాశవాన్ని తీసుకొని వచ్చారని అడిగారు. విచారణ అనంతరం బయటకు వచ్చి స్వర్గపూర్ రోడ్లోని ఎక్కడెక్కడ సీసీ కెమెరాలను పరిశీలించారు. వాటి ఫుటేజ్ల గురించి ఆరా తీశారని రాశారు కదా. అసలు విషయం ఇక్కడ ఏంటంటే, సాయి కృష్ణని ఎక్కడైతే హోటల్ రూమ్ నెంబర్ 302లో పెట్టారో అక్కడికి ఆల్రెడీ ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విచారణ కమిటీ వెళ్ళి చూసి అక్కడ ఏం లేదు, ఆ సీసీ ఫుటేజ్లో ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు. అంటే అక్కడ ఒరిజినల్ సీసీ ఫుటేజ్ మాయం చేశారనేది ఒకటి అర్థమవుతుంది. రెండు, శ్మశాన వాటికలో కూడా అనాథ శవాలుగా దాన్ని చూపించి అక్కడ వాళ్ళ ఏజ్ని ఎక్కువ చేసి మెన్షన్ చేసి చూపించారు. అంటే 50 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళుగా, ఇతని వయసు 25 ఏళ్ళ లోపు. సో అక్కడ ఆధారాలు లేకుండా మాయం చేశారు. ఇక్కడ చూస్తే సీసీటీవీ దృశ్యాలు మాయం. సాయి కృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తుకు కీలక ఆధారం కావాల్సిన కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు మాయమయ్యాయి. స్టేషన్ పూర్వ సీఐ నాగరాజు ఉద్దేశపూర్వకంగా వీటిని తొలగించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసు దర్యాప్తు చేసిన సిట్ ఈ విషయాన్ని గుర్తించినట్టు తెలిసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్టేషన్లోని సీసీ కెమెరాల్లో నమోదయ్యే దృశ్యాలను 18 నెలల పాటు భద్రపరచాల్సి ఉంటుంది. కానీ కృష్ణలంక స్టేషన్లో దాదాపు ఏడాది పాటు DVR ఏదైతే NVRలు నమోదైనటువంటి దృశ్యాలను తొలగించారు. సాయికృష్ణ అదృశ్య వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి రాకుండా స్థానిక టెక్నీషియన్ను పిలిపించి ఈ దృశ్యాలను తొలగించినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే సీసీ కెమెరాలలో ఉన్నటువంటి డేటానంతా డిలీట్ చేశారు. ఒక రోజుది కాదు, సంవత్సరంది డిలీట్ చేశారంటే సాయి కృష్ణ ఒక్కడే లాకప్ డెత్ కాలేదు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక్క సాయి కృష్ణ ఒక్కడే కాదు, అనేక మంది లాకప్ డెత్ అయ్యారనేటానికి అనుమానాలు. సంవత్సరం సీసీ ఫుటేజ్ మాయం చేశారు. సంవత్సరం సీసీ ఫుటేజ్ మాయం చేశారంటే ఎంతమందిని ఇక్కడ క్రూరంగా హింసించి కొట్టారు, ఎంతమంది ఇక్కడ ఆత్మహత్యలు చేసుకోవడానికో లేదంటే మీరే డైరెక్ట్గా హత్యలు చేశారో ఇక్కడ అర్థం అవట్లేదా? ఒక సాయి కృష్ణతో ఇది పోయింది కాదు, అనేక మందిని అనాథ శవాలుగా చూపించి చంపేసినటువంటి ప్రక్రియ జరిగి ఉండేటటువంటి అవకాశం ఉందనే అనుమానాలు బలంగా దొరుకుతూ ఉన్నాయి. ఇక్కడ సంవత్సరం సీసీ ఫుటేజ్ ఒక వ్యక్తి మాయం చేయగలడా? సిఐ మాయం చేశాడనంటే ఎన్ని అక్కడ ఘోరాలు జరిగి ఉన్నాయి, ఎన్ని వందల కోట్ల సెటిల్మెంట్లు జరిగి ఉంటాయి, ఎన్ని హత్యలు అక్కడ జరిగి ఉంటాయి. ఎందుకంటే నాగరాజు ఆస్తి 200 కోట్లకు పైగా అని చెప్పి ఒక్క సిఐ ఆస్తి 200 కోట్లు అంటే అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ఎంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా సెటిల్మెంట్లు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా హత్యలు జరుగుతూ ఉన్నాయో ఇది చూస్తే అర్థమైంది. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. ఈ ప్రభుత్వంలో మీరు బయటకు వస్తే మళ్ళీ గ్యారంటీగా తిరిగి ఇంటికి వెళ్తారన్న గ్యారంటీ లేదు. మీకు మీరే భద్రత ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చూసాం కదా, ఇలాంటి సాయి కృష్ణలు మరెంతమందో ఈ ప్రభుత్వం హత్యలకి బలైపోయారనేది వాస్తవం. ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారు? సభలో అడుగుపెట్టి 2 ఏళ్ళు, జనం మెచ్చేలా అత్యధికుల పనితీరు, నొచ్చుకునేలా కొందరు వైఖరులు అని చెప్పి ఆంధ్రజ్యోతి పెద్ద వార్త రాసింది.
ఎమ్మెల్యేలు బాగానే ఉన్నారు, పెద్ద ప్రజలే బాలా. ఎమ్మెల్యేలకే ఓ పక్క ఇసుక, ఓ పక్క మట్టి, ఇంకో పక్క మైను, ఇంకో పక్క వైను, ఇంకో పక్క అక్రమ మద్యము, ఇంకో పక్క చికెన్ దుకాణాల దగ్గర డబ్బులేంది, అలా అందరు ఎమ్మెల్యేలు చాలా బాగున్నారు. ఎమ్మెల్యేల వరకు విపరీతంగా దోచుకొని పుష్టిగా ఉన్నారు. 164 మంది దోపిడీలో టాప్గా ఉన్నారు. కానీ ఇక్కడ రాస్తావు జనం మెచ్చేలా అత్యధికులు పనితీరంట. అత్యధికులు కాదు, జనం మెచ్చేలా ఒక్కడ పనితీరు కూడా లేదు. సింగిల్ డిజిట్ సీట్లు రేపు పొద్దున వచ్చేది ఇదే కూటమికి, రాసుకోండి. 164 సీట్లతో మన ఏదైతే మీరు అధికారంలోకి వచ్చారో ఆ 3 అంకెల్లో ఒక్క అంకే మిగిలిద్ది. అది ఒక్కటి మాత్రం రాకూడదని అనుకోండి. కనీసం దాంట్లో హయ్యెస్ట్ సంఖ్య 6 అన్న రావాలని కోరుకోండి. సో అంత దారుణమైనటువంటి పరిపాలన ఉంటే ఇక్కడ మళ్ళీ దాన్ని వైసీపీకి అంటగట్టి రాస్తాడు. ఈ బూత్ కిట్టు బతికే ఇంత సిగ్గు సరళ నేను బతికేవాడన్నా బతుకుతున్నాడు ఈ మీడియాలో అంటే ఈ బూత్ కిట్టు మొట్టమొదట. తర్వాత రోత కిరణం, తర్వాత TV5 నాయుడు, ఇంకా టాల్కం పౌడర్ల గురించి మనం అనవసరమైన అది పెద్ద ఛానల్ కాదు. సో ఇక్కడ చూడండి, పలు నియోజకవర్గాల్లో వైసీపీ తరహా దందాలంట. మద్యము, రేషను, ఇసుక, మట్టి మాఫియాలు వైసీపీ నేతలతో చేతులు కలిపిన వైనం. వైసీపీ నేతలతో చేతులు కలిపి తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలు ఏదైతే దందాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఏ గుడ్డిగాడికి ఏం దోముతున్నారు, నారా లోకేష్ ఏ గుడ్డిగాడికి ఇంకేం దోముతున్నారు. మీ పేపర్లో ఆ పేర్లు రాయొచ్చు కదా, పలానా నియోజకవర్గంలో పలానా వైసీపీ నాయకుడితో అంటగాగి ఇది రాస్తున్నారని చెప్పి. మీరు చేసేటటువంటి పనులకి మళ్ళీ మంగళవారం మాటలు ఎందుకు దానికి యాడ్ చేయటం? మంగళవారం కబుర్లు కాకపోతే ఇవన్నీ వైసీపీ వాళ్ళతో కలిసి అంతా దందాలు చేస్తున్నారంట. అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళని తప్పుగా చిత్రీకరించే కార్యక్రమం. తెలుగుదేశం వైసీపీ కలిసి ఎలా చేస్తుంది? కనీసం కడుపుకు అన్నం తింటున్నావా, ఇంకా గడ్డి తింటున్నావా? తెలుగుదేశం నాయకులు అక్రమాలు, అవినీతి పెరిగిపోయిందని వార్త రాయి. వైసీపీ వాళ్ళతో కలిసి చేస్తున్నారు, పేర్లు రాయవు. మరి నిజంగా రాత్రి పేర్లు రాయాలి కదా. అలానే షాడోల నేరులో పలు నియోజకవర్గాలు కుటుంబ సభ్యులు అంచెలదే హవా, నియంత్రించలేని స్థితిలో అధినేతలు, అన్ని చోట్ల జోరుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయంట. ఒక్క బిల్డింగ్ అన్న కట్టారో జోరుగా అభివృద్ధి పనులను ఎట్లా రాస్తావు బూత్ కిట్టు? కొద్దిగా ఒక్కరోజన అన్నం తినమని ఎన్నిసార్లు చెప్పాను నేను నీకు? కొన్ని చోట్ల ఎమ్మెల్యేల తీరుతో మైనస్. తొలి ఏడాది తప్పులు దిద్దుకున్న పలువురంట. అంటే తొలి ఏడాది ఎక్కువ దోచుకొని రెండో ఏడాది అంటే తక్కువ దోచుకుంటున్నారంట. ఇదే ఎట్లానే ఉంటాయి బూత్ కిట్టు వార్త. పల్నాడు జిల్లాలో ఒక నియోజకవర్గంలో అసలు ఎమ్మెల్యే కంటే ఎన్నికల 6 నెలల ముందే టీడీపీలోకి వచ్చిన వైసీపీ నాయకుడు హవా నడుస్తుందంట. షాడో దగ్గరికి వెళ్ళి కప్పం కట్టి పనులు చేయించుకోనని స్వయంగా ఎమ్మెల్యేని సూచిస్తున్నారంట. ఇదే పల్నాడు నియోజకవర్గంలో సీనియర్ ఎమ్మెల్యే గతంలో సౌమ్యుడిగా మంచి పేరు ఉండేది. ఈసారి మాత్రం ఆయన తన న్యూ అవతారం ఎత్తి తన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తన మనుషులు పెట్టి ఫైళ్లతో బేరాలు ఆడుతున్నారంట. పల్నాడు జిల్లా చెందిన ఒక ఎమ్మెల్యే ఏకంగా 7 పిఏలను పెట్టుకున్నారంట. ఒక్కో పిఏకి ఒక్క శాఖ అప్పగించి దోపిడీ అంట. బెట్టింగ్, గంజా వ్యాపారం చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. చికెన్ షాపుల నుంచి వసూలు చేస్తుంది ఇంకొక ఎమ్మెల్యే. ఇట్లా ఒక్కళ్ళు కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి కింద సుమారు 30 నియోజకవర్గాల్లో ఇసుక, గ్రావెల్, గ్రానైట్ దందాలు వైసీపీ నేతల చేతుల్లో ఉన్నాయని రాశాడు. సో ఎంత దారుణమైన వార్త చూడండి. వైసీపీ నేతల చేతుల్లో ఉంటే మీరేం చేస్తున్నారు? మంగళవారం కబుర్లు కాకపోతే ఇవి మీరేం చేస్తున్నారు? సో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అవినీతి పేరుకుపోయింది. ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఇక భవిష్యత్తులో కూడా అంత జరగని విధంగా అంత కుంభకోణాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇసుక, మట్టి, అదేవిధంగా చూస్తే బుసక, రేషన్ మాఫియా, అదేవిధంగా కిరాణా కొట్ల దగ్గర దోచేసుకోవడం వీళ్ళు నెల కమిషన్ల రూపంలో, ఏదైతే అక్రమ మద్యం, ఇలా అన్ని రకాలుంటే ఎమ్మెల్యేలు చాలా బాగున్నారంట. ఎమ్మెల్యేలకేం బాగా దిట్టంగా ఉన్నారు. ఏదైతే మొత్తం అవినీతి, అక్రమ సొమ్ము వెనకేసుకుంటా, దీనికి మళ్ళీ వైసీపీ వాళ్ళకి లింక్ పెట్టి ఈ బూత్ కిట్టి ఎలాంటి వార్తలు రాస్తాడో ఒక్కసారి చూడమని చెప్తా ఉన్నా. ఈ కూటమి ప్రభుత్వం పతనం ఎప్పుడు ఆరంభమైంది. పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కన్నుచూపు మేరలో కనపడకుండా బంగాళాఖాతంలో వేసే రోజు అతి దగ్గరలో ఉందన్న విషయం మాత్రం వాస్తవం. ప్రస్తుత షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఎటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన్ని చేస్తారని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు నేషనల్ ఛానల్లో అక్కడ వెళ్ళి నిన్నదో ఒక 3 ఛానల్స్కి డబ్బులు ఇచ్చి పెయిడ్ ఇంటర్వ్యూలు పెట్టించుకొని ఒక డబ్బా కొట్టుకునేటటువంటి కార్యక్రమం చేశారు. అక్కడ ప్రతీకార రాజకీయాలు చేస్తే జగన్ బయట ఉండేవారా? నాడు నాపై 23 కేసులు పెట్టారు, కానీ అది మా విధానం కాదు. టీడీపీ ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలు చేయలేదంటారు. నాయన ఏం కామెడీ చేస్తారు బాబు నాయన మా లోకం. టీడీపీ అంటేనే కక్షపూర్తి రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలు. రెడ్ బుక్ అంటే ఏంటది? పిచ్చి కుక్క, ఎవరి మీద పడితే వాళ్ళ మీద వదిలేవు. నీ మీద 23 తప్పుడు కేసులు పెట్టారా? స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఇట్లాంటి కేసులు అనేక కేసుల్లో నువ్వు ఉన్నావు. అవినీతి కేసుల్లో ఉంటే అవినీతి కేసులు పెడతారు, తప్పుడు కేసులు మేము ఎక్కడా పెట్టాల. రెండోది, ఎక్కడ జగన్ గారిని అడ్డుకోలేదంట. అనేక సార్లు జగన్ గారి పర్యటనలో 100 మంది వెళ్ళాలి, 10 మంది వెళ్ళాలి, ఒక వాహనం వెళ్ళాలి,
ఈమె ఆంక్షలు పెట్టి అన్ని 2 సంవత్సరాల్లో చూడలేదా? ఎందుకు ఎవరికి చెబుతావు సొల్లు కబుర్లు నేషనల్ మీడియాలో కూర్చొని? ఇక్కడ అంటే ప్రతీకార రాజకీయాలు అంటే చేయట్లేదంట. నువ్వు చేసేది మొత్తం ప్రతీకార రాజకీయాలు అయితే చేయట్లేదని చెబుతావు. అందుకనే అమరావతికి అధిక నిధులు అంట. ₹1 అమరావతికి కేంద్ర ప్రభుత్వం సాయం అందించిందా ఈ 2 సంవత్సరాల్లో? చూపించు. మన మొహం చూసి అప్పివ్వట్లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడ్డం పెట్టింది. అంటే మధ్యలో మీడియేటర్ చేస్తుంది అంతే. ఏపీకి ఆర్థిక శక్తిగా అమరావతి అంట. ఏపీకి గుదిబండ అమరావతి అనేటటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్. అది చెప్పు. యువతరమే మా బలం. బాగా అందుకనేనా మొత్తం స్క్రాప్ అందరికి ఇచ్చావు? డేటా లేకుంటే చీకట్లో ఉన్నట్టే. అధికారంలో వచ్చినాటికి అక్షరాస్యత రేటు చాలా దారుణంగా ఉంది. ఈరోజు అక్షరాస్యత రేటు దారుణంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అక్షరాస్యత రేట్లో మనం మంచి పొజిషన్లో ఉన్నాం. స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లల సంఖ్య పెరిగింది, డ్రాప్అవుట్స్ తగ్గాయి. కానీ ఈరోజు మీరు తల్లికి వందనం 20 లక్షల మందికి ఆపేయటం, మొట్టమొదటి ఏడాది ఒక్కలకు కూడా ₹1 ఇవ్వకుండా మొత్తం ఎగ్గొట్టడం వల్ల డ్రాప్అవుట్స్ ఇప్పుడు పెరిగాయన్న విషయం గుర్తుపెట్టుకుంటే నారా లోకేష్ గారు మంచిది. ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెడతాం, అదేవిధంగా ఏదైతే తప్పుడు వార్తలు రాయటం, ఒకదానికి కట్టు కథలేసి అంతకుముందు మనం చూసాం లేనటువంటి లిక్కర్ కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేసి ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 సంవత్సరాలుగా అనేక తప్పుడు కథనాలు వాళ్ళ పత్రికల్లో రాపించింది. ఈరోజు ఒక కట్టు కథలుతారు, మళ్ళీ రేపొద్దున ఇంకో కట్టు కథలు దానికి దీనికి మళ్ళీ లింక్ పెట్టి ఇంకో చోట ఎక్కడో లింక్ కలిపి వార్తలు రాసి ఏ విధంగా ప్రజల మెదడులకు విషయాన్ని ఎక్కించే ప్రయత్నం చేసినది చూద్దాం. ఈరోజు కూడా అలాంటి ప్రయత్నం చేసింది ఈనాడు. ఆ నోటు ముక్క తేల్చనుంది హవాలా లెక్క. ఈడీ దర్యాప్తులో అనూహ్యంగా లభ్యమైనటువంటి ఫోటో మద్యం రవాణా కుంభకోణంలో కీలక ఆధారం. నేడు ఈడీ ముందుకు మాజీ మంత్రి కారుమూరి అని చెప్పి అంటే కారుమూరి నాగేశ్వరరావు గారు అని చెప్పి హెడ్డింగ్ పెట్టింది. 195 కోట్ల కుంభకోణంలో లెక్కగట్టిన ఈ కేసుతో పాటు మరెన్నో కేసులు చిక్కుముడి విప్పనట్టు సమాచారం అని చెప్పి రాసింది వార్త. దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు కారుమూరి నాగేశ్వరరావు గారు, కారుమూరి సునీల్ కుమార్ గారి ఇంట్లో నిర్వహించిన సోదాల్లో ఈడీ అధికారులు అనూహ్యంగా ఒక కీలక ఆధారం లభించింది. వారి ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఫోన్ను పరిశీలించినప్పుడు ఒక కరెన్సీ నోటు ముక్క కనిపించింది. సో ఆ మొక్క ఎవరిదో ఒక నెంబర్ పంపినట్టుగా దాన్ని ఒక నెంబర్కి పంపినట్టుగా అధికారులు గుర్తించారంట. ఈడీ దర్యాప్తా, ఈనాడు దినపత్రిక దర్యాప్తా. ఈడీ ఎక్కడ అనౌన్స్ చేయాలి? కానీ మీరు ఆల్రెడీ హవాలా అని ఆ మొక్క దొరికిందని ఒక నెంబర్కి పంపించారని అవి ఎలా వార్తలు ఎలా ఉంటాయో చూడండి ఒకసారి. ఏమిటి నోటు మొక్క మళ్ళీ అని హెడ్డింగ్ పెట్టి. సో పెట్టిందే తప్పుడు కేసులు. డైరెక్ట్గా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎదుర్కోలేక 2 సంవత్సరాల్లో వేల మంది మీద తప్పుడు కేసులు పెట్టి వందలాది మందిని ఎలానే అరెస్ట్ చేసి ఏదైతే తర్వాత మళ్ళీ బెయిల్ వచ్చిన తర్వాత మీరు ఏది కూడా ప్రూవ్ చేయలేక బెయిల్ వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది మరొక అక్రమ కేసు. కారుమూరి నాగేశ్వరరావు గారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ కూడా యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుటుంబం మీద తప్పుడు కేసులు పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనేది మరోసారి స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈ కేసు చూస్తే.